ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. రూమ్ వెకేట్ చేస్తాను. అలాగే సార్. బిల్ సెటిల్ చేయండి. ఓకే. పద జ్యోతి. ఎక్కడికి వెళ్ళింది? డోర్ తీయట్లేదే. సార్, నేను తర్వాత చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూములో లేరా సార్? డోర్ తీయట్లేదు. ఇప్పుడే ఊరెళ్ళిపోయారమ్మా వాళ్ళు. ఊరెళ్ళిపోయారా? ఎంతసేపు అయింది సార్? ఇప్పుడే వెళ్ళారు. అయితే వెళ్ళి నా ఫ్రెండ్ని కలుస్తాను. వాళ్ళు కారులో వెళ్ళారు కదమ్మా, నువ్వెంత పరిగెత్తినా కలవలేవు వాళ్ళని. ఇంకొన్ని రోజులు నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటానన్నది. అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు? మీ అమ్మమ్మ వచ్చి బాగా గొడవ చేసిందమ్మా, వాళ్ళు అందుకే వెళ్ళిపోయారు. అవునా సార్? నేను కలవకుండా వెళ్ళిపోతున్నాను. దొరబాబు, అర్థం చేసుకో. మనం ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. నన్ను కాపాడబోయి జాబిలికి యాక్సిడెంట్ జరిగింది. జాబిలిని కలవకుండా వాళ్ళమ్మమ్మకి సారీ చెప్పకుండా మనం ఇలా వెళ్ళిపోవటం ఏం బాగుంటుంది చెప్పు? పైగా చూసావుగా, వాళ్ళమ్మమ్మకి నువ్వు డబ్బులు పంపిస్తే తిప్పి పంపించింది. ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటా. వాళ్ళని కలవకుండా వెళ్ళిపోతే ఇంకా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు జ్యోతి. ఆ గిల్టీ ఫీలింగ్ నాకు కూడా ఉంది. వాళ్ళున్న కోపంలో మనం చెప్పేది వినరు. ఆవేశంలో మన మీద చేయి చేసుకోవచ్చు.